కళ్యాణ్ హరిహర వీరమల్లు విడుదలకు సంబరాలు. కాకినాడలో అభిమానులు కేక్ కటింగ్ వేడుకలు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలంటే ప్రత్యేకత. ఆరంభంలోనే సంచలనం. అదే రీతిలో ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న హరిహర వీరమల్లు సినిమాను పురస్కరించుకుని పవన్ అభిమానులు ముందస్తు సంబరాల్లో మునిగిపోయారు. కాకినాడలోని భానుగుడి కూడలి వద్ద అభిమానులు భారీగా చేరుకుని కేక్ కట్ చేసి సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తెలుగు సినీ పరిశ్రమకే కాదు సమాజానికి మార్గదర్శకుడిగా నిలుస్తున్నారన్నారు. రాజకీయాల్లో డిప్యూటీ సీఎం హోదాలో వచ్చిన తర్వాత విడుదలవుతున్న తొలి చిత్రం హరిహర వీరమల్లు. ఇది కేవలం సినిమా కాదు, ఒక ప్రజా ఉత్సవం అన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాల సభ్యులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, వందల సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. తీన్మార్ డప్పులు, నృత్యాలు, జై పవన్ నినాదాలు ఇవన్నీ కలిసి చుట్టుపక్కల ప్రాంతం ఉత్సవ వాతావరణంగా మారిపోయింది. సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రానికి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి అద్భుతంగా దర్శకత్వం వహించారని తెలిపారు. మొఘల్ సామ్రాజ్యంలో ఓ వీరుడిగా పవన్ కళ్యాణ్ సరికొత్త లుక్ లో హరిహర వీరమల్లు సినిమాలో కనబడనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఆకుల వెంకటరమణ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, జిల్లా కార్యదర్శి ఆట్ల సత్యనారాయణ, వివి స్వామి, సిటీ వైస్ ప్రెసిడెంట్ అడబాల సత్యనారాయణ, నాయుడు, నల్లపాటి షణ్ముఖ, అడబాల సౌజన్య, రాజేంద్ర ప్రసాద్, మనోహర్ లాలగుప్తా, సుంకర్ రాజేష్, శ్రీమన్నారాయణ, మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్పర్సన్ బడిగంటి దేవి, బీరుద ప్రభావతి, సొల్లేటి నాగమణి, జాహ్నవి, బడే కృష్ణ, అట్ల సత్యనారాయణ, అడబాల సౌజన్య, బడే ఆనంద్, కోడి శ్రీను, నల్లమట్టి షణ్ముఖ, చిన్నంశెట్టి గోవిందరాజులు, దుర్గా భవాని, సత్యవతి, వాణి, పిల్లా రాజేశ్వరి, చౌడుపల్లి సత్యవతి, సత్య, మంగ, నాగార్జున, కంఠం రవిశంకర్, భగవాన్, మధు, నగేష్ తదితరులు పాల్గొన్నారు.
సిటీ అధ్యక్షులు అయిన సుధీర్ గారి సమక్షంలో భవన్గుడి సెంటర్ లో కేక్ కటింగ్ అది ఏర్పాటు చేయడం ఏంటి. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు ఎలా ఉంటాయో ఆయన తీసే సినిమాలు కూడా అలాగే ఉంటాయి. ఆయన మనస్తత్వానికి, ఆయన నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయి. హరిహర వీరమల్లు కూడా ఆ కోవకు సంబంధించిందే. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారిని హరిహర వీరమల్లు ఇలాంటి పోరాట యోధుల క్యారెక్టర్ లో చూడబోతున్నాం. ఇది అందరికీ చాలా సంతోషకరమైన విషయం. 24న ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి మొత్తం రికార్డులన్నీ బద్దలు కొట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రపంచం సృష్టిస్తుందని కోరుకుంటున్నాం. ఈ రోజు కాకినాడ సిటీలో, అంటే ఒక కాకినాడ సిటీ కాదు, తెలుగు రాష్ట్రాల్లో, యావత్ భారతదేశంలో ఒక పండుగ వాతావరణం. దానికి కారణం కేవలం హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అని చెప్పి ప్రజలందరూ కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు రేపు షో రిలీజ్ అవుద్దా అని చెప్పి అందరూ చాలా కుతూహలంగా, ఆనందంగా సంబరాలు చేసుకుంటూ ఈ రోజు కాకినాడ సిటీలో భానుగుడి సెంటర్ లో ముందుగానే విజయోత్సవంలో భాగంగా కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ శ్రీ తోట సుధీర్ గారు ఈ రోజు ముఖ్య అతిథిగా రావడం, అదేవిధంగా ఇద్దరు పెద్ద నాయకులందరూ కూడా ఒకే చోట ఈ పండుగని కలిసిమెలిసి జరుపుకోవడం అన్నది మేమందరం కూడా ఎంతో ఆనందిస్తున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సినిమాలన్నీ కూడా స్ఫూర్తిదాయకమైన సినిమాలు. ఆయన దేశభక్తుడు. అదేవిధంగా ఆయన తీసే సినిమాలు కూడా దేశభక్తిని పంచేలా ఉంటది. స్ఫూర్తిదాయకుడు. సమాజానికి ఇటు డిప్యూటీ సీఎం గా ఆయన ఎన్నో సేవలు అందిస్తున్నారు. ఆ సేవలతో పాటు సినిమా రంగంలో కూడా సమాజానికి ఉపయోగపడే సినిమాలే ఆయన నటించడం అన్నది చాలా గొప్ప విషయం అని చెప్పి మనందరం భావించాలి. ఏదేమైనప్పటికీ హరిహర వీరమల్లు అనే సినిమా ప్రపంచ స్థాయిలో రికార్డు సృష్టించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి జై పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడికి విచ్చేసిన మా సిటీ ప్రెసిడెంట్ తోట సుధీర్ గారికి, అలాగే జిల్లా జనరల్ సెక్రటరీ మా సత్య గారికి, అలాగే మా స్వామి గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ స్వాగతం, సుస్వాగతం. హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన వీర నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అందరూ ఈ కళ్ళతో ఎదురు చూస్తున్న సినిమా. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటిగా రిలీజ్ అవుతుంది. ఎన్నో అవంతరాలు దాటుకుని ఎంతో వ్యయ శ్రమశలు కోర్చి ఒక అద్భుతమైన సినిమాని నిర్మాత ఏఎం రత్నం గారు మనకు అందిస్తున్నారు. డెఫినెట్ గా ఈ సినిమా మీ అందరిని ఎవరిని ఎక్కడ ఏ పాయింట్ దగ్గర డిసప్పాయింట్ చేయదు. తప్పకుండా పెద్ద హిట్ కాబోతుంది. భారత చలనచిత్ర చరిత్రలో, అలాగే కళ్యాణ్ గారి యొక్క సినీ చరిత్రలో ఇది ఒక మైల్ రాయిలుగా నిలబడుతుంది. అలాగే ఇందులో వచ్చే విజువల్ ఎఫెక్ట్స్ గానీ, ఫైట్స్ గానీ, డాన్స్, ఎవ్రీథింగ్ ఒక డిఫరెంట్ మోడ్ లోకి మన డెఫినెట్ గా తీసుకెళ్తుంది. ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన పవన్ కళ్యాణ్ గారిని డెఫినెట్ గా మనం ఆదరించాలి. కారణం ఏంటంటే మనందరి కోసం ఆయన తన సినీ రాజకీయ జీవితాన్ని వదులుకుని వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాని మనం సపోర్ట్ చేసి ఆయన్ని ఒక మెట్టుకి తీసుకెళ్లాలే ఆవశ్యకత మనందరి పైన ఉంది. తప్పకుండా ఈ సినిమాని విజయం సాధించే బాధ్యత జన సైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అలాగే మెగా అభిమానులు అందరూ తీసుకుని ఒక బాధ్యతగా ఈ సినిమాని పెద్ద విజయం చేకూరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున చాలా సంతోషంగా ఉంది. 24వ తేదీ అంటే రేపు లేదు, ఎల్లుండ మన అధినాయకుడు, మన ఆరాధ్య దైవమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చే రిలీజ్ అయిన మొట్టమొదటి సినిమా హరిహర వీరమల్లు. హరిహర వీరమల్లు మనందరికీ కూడా ఒక చాలా సందేశపూర్వకంగా ఒక మంచి మార్గంలో ఏ విధంగా చేయాలి, ఒక వీరుడు ఏ విధంగా పోరాడాలి అని ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి ఒక గొప్ప సినిమా. మీ అందరికీ తెలుసు, హరిహర వీరమల్లు అంటే విజయనగర సామ్రాజ్యాన్ని మొట్టమొదటిగా స్థాపించినటువంటి వాడు హరిహర వీరుడు. హరిహర రాయలు, బుక్కరాయలు ఇద్దరు అన్నదమ్ముడు. ఆ హరిహర రాయల వంశం ఎలా జరిగింది, ఏ విధంగా
ఆయన ఆ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించాడో ఒక్క రెండు ముక్కల్లో మనం చెప్పుకుందాం. అంటే ఎంత నిజాయితీపరుడు, ఎంత పోరాట యోధుడు. ఆయన కాకతీయ వంశంలో కోశాధికారిగా ఉండేవాడు. ఆ కాకతీయులు మన సుల్తాన్ల యొక్క వశమై సుల్తాన్లు ఆక్రమించుకున్న సమయంలో ఆయన ఒక దీనిగా అందరినీ బందీలుగా చేసి పంపిస్తుంటే వీళ్ళిద్దరూ హరిహర్రాయలు బుక్కరాయలు కూడా ఒక చెట్టు కింద ఉండిపోవడం జరిగింది. అది చూసి ఢిల్లీ సుల్తాన్ వారి యొక్క నిజాయితీకి ఆకర్షితుడై, ఎందుకు చెప్తానంటే నిజాయితీ గురించి చెప్తాను, నిజాయితీకి ఆకర్షితుడై ఆయన్ని మళ్ళీ తన యొక్క రాజ్యంలో తీసుకుంటాం జరిగింది. అటువంటి తరుణంలో మన హరిహర వీరమల్లు చేసినటువంటి గొప్ప పోరాటం అంతా ఇంత కాదు. మళ్ళీ